సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము
నీ వలన బలమును వినవారే ధన్యులు. నీ సన్నిధియైన సీయోనులో వారు నిలుచెదరు. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రము నాయనా.
పరిశుద్ధుడానికి స్తోత్రం స్తోత్రం. అందరూ రెండు చేతులు పైకెత్తి కృతజ్ఞతతో నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను ఆరాధించు, మహిమపరచు. దేవుని ఆత్మ చేత నీవు నింపబడు, బలపరచబడు. దేవునికి ప్రార్థన చేయి. ఈ సమయంలో బలహీనతలు పారిపోతూ ఉండగా, అంధకార శక్తులు పారిపోతూ ఉండగా, దుర్మార్గపు శక్తులు పారిపోతూ ఉండగా, అవి ఇప్పుడు లయపరచబడబోతూ ఉండగా, జీసస్ హల్లెలూయా హల్లెలూయా. దేవా నీకు స్తోత్రములు స్తోత్రములు నాయన. అలాగే అలాగే ప్రార్థన చేయండి, ఎవరికి వారు ప్రార్థన చేయండి. హృదయపూర్వకంగా దేవుడిని స్తుతిస్తూ నీలో ఉన్న వేదన, నీలో ఉన్న కష్టం, నష్టం యేసయ్యకు మొరపెట్టు. ఆయన నీ ప్రార్థన ఆలకిస్తూ ఉన్న దేవుడు, నిన్ను బలపరచుటకు వచ్చిన దేవుడు. నీ కన్నీటిని చూస్తూ ఉన్నాడు. పైకి నవ్వుతూ కనిపించినా లోపల బాధపడుతున్నావు నీవు. ఆ బాధ యేసయ్యతో చెప్పు. ఆ హృదయ వేదన ప్రభువుకి మొరపెట్టు. నీ ప్రార్థన దేవుడు ఆలకించుచూ ఉన్నాడు. నీ శ్రమలు దేవుడు చూశాడు. నీ ఇబ్బందిని దేవుడు గమనించిన సమయం, ఆ రోజు దావీదు మొరపెట్టాడు కన్నీటితో. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. సకల కష్టాల్లో నుంచి దావీదుని విడిపించిన దేవుడు నిన్ను కూడా విడిపించుటకు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన రారాజు, ఆయన సకల పరిశుద్ధుడు. హౌ జీసస్ హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ హెవెన్లీ ఫాదర్. చెప్పు యేసయ్యతో, చెప్పు యేసయ్యకి, మొరపెట్టి యేసయ్యకి. విరుగు నలిగిన హృదయంతో దేవునితో చెప్పు. విరుగు నలిగిన హృదయంతో యేసయ్యతో చెప్పు. యేసయ్యా నా ప్రార్థన ఆలకించు నాయన. ఇదిగో నీ ప్రజల కన్నీటిని చూసి దాటిపోబాకయ్యా, దాటిపోబాకయ్యా. చెప్పు యేసయ్యతో, నా కన్నీటిని చూసి దాటిపోబాకయ్యా, నా మీద నీ కటాక్షాన్ని కొమ్మరించయ్యా అని చెప్పని యేసయ్యతో మొరపెట్టు. ప్రార్థన అలాగే ప్రార్థనలో ఉండండి. ప్రేమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడ మా యేసయ్యా, ఈ పూట నీ ప్రజలు నీకు మొరపెడుతున్న ప్రతి మొర్రని ప్రార్థనని ఆలకించి జవాబుని అనుగ్రహించమని, నీ వాక్యం వింటున్న నీ బిడ్డలకు ఒక గొప్ప ఉజ్జీవ జ్వాలలతో నింపమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరం కూర్చుంటాము. హల్లెలూయా. ఎంత వర్షమైనా, ఎంత తుఫానులే వచ్చినా దేవునిని ఆరాధించుటకు మీరు రావడం చాలా సంతోషంగా ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు
దేవుని వాక్యాన్ని విందాము. అజ్ఞాన కాలం అంటే పాపమే ఎరుగని కాలం. కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? అది ఆదాముని హవ్వని ఈ భూమి మీద దేవుడు తయారు చేసి ఈ భూమి మీద ఆయన జీవవాయువుని నాసికా రంధ్రాల్లో ఊదినప్పుడు ఆ ఆదాముని జీవముతో నింపినప్పుడు, మహిమతో నింపినప్పుడు, ఆదాముని తన పోలికల్లో పుట్టించినప్పుడు హవ్వను కూడా తన ప్రకటెముకను తీసి ఆదాముకు ఉన్నటువంటి ఆ ప్రకటి ఎముకను తీసి హవ్వని తయారు చేశాడు కదా దేవుడు. ఆ విధంగా ఆది దంపతులు జన్మించినటువంటి కాలం మొదలుకొని హవ్వ ఆదాము ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశారు కదా. ఏమిటి ఆ పాపము? ఆ తినవద్దు అన్నటువంటి ఆ పండుని తినడమే ఆజ్ఞను అతిక్రమించడం అవుతుంది. అది ఏ పాపం. దేవునికి నచ్చని ఆ పనిని దేవుడు చేయొద్దన్నాడు. అంటే ఆ ఫలాన్ని, ఆ పండుని తినొద్దన్నాడు. ఈ హవ్వ ఆదాము ఆ మాటని అతిక్రమించి తినేశారు. వారు తోటలో నుంచి దేవుని చేత తరమబడ్డారు. ఎప్పుడైతే తరమబడ్డారో అజ్ఞాన కాలం ముగిసింది. అంటే పాపము ఎరుగని కాలం ముగించబడింది. ఎప్పుడు ప్రారంభించబడింది? అజ్ఞాన కాలం అంటే పాపమే ఎరుగని కాలం ఎప్పుడు ప్రారంభించబడింది? గుర్తుపెట్టుకోవాలి. హవ్వని ఆదాముని దేవుడు సృజించిన తరువాత వాళ్ళ ఆజ్ఞను కొంతకాలానికి దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశారు కదా. అప్పుడు ఆ ఏదైనా తోటలో నుంచి తరిమివేయబడ్డారు కదా. తరిమివేయబడిన ఆ క్షణము నుంచి పాపము ఎరుగని కాలం ముగించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ హవ్వకి ఆదాముకి ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు. ఎటువంటి ఆశీర్వాదాలు అని చెప్పానంటే, మహిమ అనే ఆశీర్వాదము, దేవునితో సహవాసము అనే ఆశీర్వాదము, దేవుని స్వాస్థ్యము అనే ఆశీర్వాదము, అక్షయత అనే ఆశీర్వాదము, దేవుని పోలికలలో ఉండడం అనే ఆశీర్వాదము, శరీర సంబంధమైన ఆశీర్వాదాన్ని కూడా ఇచ్చాడు. ఏమిటి? వాళ్ళు ఏం సంపాదించాలా అనే ఆ దిగులు లేదు వాళ్ళకి. ఆల్రెడీ పెద్ద ఏదేను తోట, ఆ తోట నిండా పండ్లు, ఏ పండైనా తిని వారు ఉండవచ్చు. హల్లెలూయా. ఆ విధంగా ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు. అక్కడ ఉన్నటువంటి జంతువుల మీద పెత్తనం దేవుడు ఇచ్చాడు. ఏయ్ ఏయ్ సింహమా ఇలా రా అని చెప్పానంటే సింహం, ఆదాం గారు వస్తున్నానండి అని చెప్పాను, రావాలంతే. ఏయ్ సర్పమా ఇలా రా అని చెప్పానంటే ఆ సర్పం రావాల్సిందే. ఏ పని చెప్తారు ఆదాం గారు చెప్పండి అని అనాల్సిందే. పులి ఉన్నింది అనుకోండి, పులి ఏయ్ టైగర్ ఇలా రా. ఇప్పుడు అలా అనగలుగుతున్నాడు మానవుడు. ఏ టైగర్ అని చెప్పానంటే పోతే ఆ సౌండ్ ఎలా ఉంటుంది? అది సింహం సౌండ్ కానీ
పులి సౌండ్ కానీ మర్చిపోయా అవన్నీ. ఒకప్పుడు మిమిక్రీ ఆర్టిస్టుని మర్చిపోయా, ఆ సౌండ్లు కొద్దిగా మర్చిపోయా. ఆ విధంగా సింహాన్ని పిలిస్తే సింహం వస్తుందా? పులిని పిలిస్తే పులి వస్తుందా? ఇప్పుడు ఎలుగుబంటిని పిలిస్తే ఎలుగుబంటి వచ్చేదా? ప్రతి జంతువు, ప్రతి పక్షి, ప్రతి సరీసృపాలు, మిడతలైన పురుగులైన ఎవరి మాట వినేటివి? హవ్వ ఆదాం మాట వినేది. అందరూ కలిసి ఉండేవాళ్ళు అక్కడ. ఇప్పుడు సింహం ఎక్కడైనా కనబడింది అనుకోండి, నరవాసన అని చెప్పని మనిషిని తినేస్తుంది. ఇప్పుడు అంతకుముందు అయితే సింహమైనా మనిషి అయినా ఈ మనిషి మాటకు లోబడేది. ఎవరు ఏళ్తుండారు? మనిషి ఏళ్తుండాడు ఎవరిని? వీటన్నిటిని. పోమా ఎట్లా అంటే వచ్చేది, దండం పెడితే వచ్చేసేది. ఇప్పుడు పులిని పిలవండి, పులా ఎట్రా అనండి, వస్తున్నాను రా చెప్పి నిలవని వేసేసుకొని నోట్లో వేసుకొని గరం మసాలా చేసేసుకుంటుంది, లోపలనే తినేస్తుంది. అంటే మనిషి, ఏలాల్సిన మనిషి, పరిపాలించాల్సిన మనిషి పాపము ద్వారా ఆ హవ్వ ఆదాం ఏం కోల్పోయారు? ఏలుబడిని కోల్పోయారు. ఏలాల్సిన మనిషి వాటి చేత చంపబడుతున్నాడు. ఈరోజు పులి నోట్లో పడితే చీల్చుకొని తినేస్తుంది మనిషిని. తప్పించుకొని తిరగాల్సిన పరిస్థితి. లేకపోతే ఏదో ఒక ఆయుధం తీసుకొని దాన్నైనా చంపడం, లేకపోతే మనిషి అయినా దాని చేతుల్లో చావడం. అంటే ఇద్దరికి ఏమైపోయింది? వ్యతిరేకమైపోయింది. నన్ను చంపుతాడేమో అని అది, నన్ను చంపేస్తుందేమో అని చెప్పని పులి, నన్ను చంపేస్తుందేమో అని చెప్పని మనిషి ఆ పులిని కత్తి తీసుకొని చంపడము, గన్ తీసుకొని పేల్చడము. అసలు మనిషికి మనిషే పడటం లేదు. ఇప్పుడు మనిషికి మనిషే శత్రువుగా మారిపోయాడు. జంతువులకి మనిషి, కొన్ని జంతువులకి స్నేహంగా ఉన్నాడు, కొన్ని జంతువులకి మనిషి శత్రువు అయిపోయాడు. కారణం ఏంటో తెలుసా? అజ్ఞాన కాలములో, పాపము ఎరుగని కాలములో అది పాపమని తెలియక పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టేసుకున్నాడు మనిషి. హల్లెలూయా. ఆ పోగొట్టుకున్నటువంటి మనిషి పోగొట్టుకున్నటువంటి ఆ మహిమను, మనిషి ఆ పోలికను మరలా నా బిడ్డకి ఇవ్వాలి, నా పిల్లలకి నా మహిమను మరలా ఇవ్వాలి, నా పోలికల్ని మరలా ఇవ్వాలి అని చెప్పని మన ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం, మన పాపాల కోసం ఆయన బలిగా అర్పించబడి, రక్తము చిందించబడి, మన పాపాల్ని కడుగుట కొరకు ఆయన రక్తాన్ని భూమి మీద చిందించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే పాపాలన్నిటిని విడిచిపెట్టి అయ్యా నన్ను క్షమించు అని చెప్పని ప్రాధేయపడి, ఎటువంటి పాపి అయినా సరే, ఎటువంటి పాపాత్ముడైనా సరే నన్ను క్షమించయ్యా అని చెప్పని యేసయ్యను అడిగితే ఆయన క్షమించే దేవుడు. హల్లెలూయా. ఆయన కాపాడే దేవుడు, ఆయన సమాధానాన్ని ఇచ్చే దేవుడు. ఆయన ఈరోజు సమాధానం లేదు. కారణం చేసిన పాపం, కారణం చేసిన దుర్మార్గం, చేసిన మోసం. వీటి ద్వారా ఈరోజు మానవుడు సమాధానంగా లేడు. పులిని చూస్తే భయం. ఆ రోజు పులిని పరిపాలిస్తుండేడు మనిషి. ఇప్పుడు ఆ పరిపాలన బాధ్యతను కోల్పోయాడు మనిషి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆది కాండములో 2వ అధ్యాయంలో 17వ వచనాన్ని చూడండి, చదువుకుంటాము. ఆది కాండము 2వ అధ్యాయము 17వ వచనం. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు తినకూడదు, నీవు వాటిని
తిను దినమున నిశ్చయముగా నిశ్చయముగా చచ్చెదవని నువ్వు చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. నరునికి ఆజ్ఞాపించెను. మరియు హల్లెలూయా. నువ్వు ఈ నేను ఆజ్ఞాపించిన వృక్ష ఫలాలు తిననంత వరకు నీకు ముసలితనం లేదు, నీకు చావు లేదు. ఎప్పుడైతే నేను తినవద్దన్న ఆ ఫలాన్ని, వృక్ష ఫలాన్ని నువ్వు తింటావో అప్పుడే నీకు ముసలితనం వస్తుంది, చావు వస్తుంది. నీకు ఎవరైనా నిన్ను కొడితే నీకు దెబ్బ నొప్పి అనిపిస్తుంది. నీవు అన్ని విషయాలుగా శపించబడిన వ్యక్తి అయిపోతావు. కనుక నువ్వు ఆ తినవద్దన్న పండు తినగాకు అని మానవుడికి చెబితే వ్యతిరేకంగా తిన్నాడండి. కనుక ముసలితనం వస్తుంది, కొంతమందికి జబ్బులు వస్తున్నాయి, కొంతమందికి ఎన్నో రకాల శాపాలు వస్తున్నాయి. దీని అంతటికీ కారణం పాపం. హల్లెలూయా. ఈరోజు ఎన్నో కుటుంబాల్లో శాపం విలయ తాండవం చేస్తుంది. ఎన్నో కుటుంబాలు ఈరోజు మనశ్శాంతితో లేవు. ఎన్నో కుటుంబాలు ఈరోజు ఇబ్బందిగా ఆ కుటుంబం నడుస్తూ ఉంది. కారణం ఏంటో తెలుసా? దేవునికి దూరపరచబడటం, దేవునికి దూరంగా జీవించటం, హృదయం దేవునికి దూరంగా ఉండడం. ఇదే కారణం. కొన్ని కుటుంబాల్లో నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఏదో ఒక సమయంలో ఏడుపులు, ఏదో ఒక సమయంలో ఏడుస్తూ కన్నీరు విడుస్తూ కాలం గడుపుతున్నారు అనేక మంది ఈరోజు. కారణం ఏంటో తెలుసా? దేవుడు చెప్పినటువంటి ఆ పాపానికి దగ్గరగా ఉండడం, పాపానికి దూరంగా ఉండండి అని ప్రభు ఆజ్ఞాపిస్తే దానికి దగ్గరగా ఉండడం. ఇదే కారణం. ఇదియే మనిషి యొక్క ఏడుపుకి కారణాలు. హల్లెలూయా. మనిషి ఈరోజు శాపాన్ని ఎందుకు అనుభవిస్తున్నాడో తెలుసా? కారణం పాపం. జన్మ కర్మ పాపాలు, మన పితరుల పాపాలు, వాళ్ళు చేసినటువంటి దేవునికి ఆజ్ఞ అతిక్రమాలు, ఇవే మనిషిని ఈరోజు దేవునికి దూరం చేస్తున్నాయి. ఈరోజు ఎన్నో కష్ట నష్టాలు గుండా ఆ కుటుంబాలు నశించిపోతూ ఉన్నాయి. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి ఆజ్ఞ అతిక్రమించడమే దేవుని దృష్టిలో పాపము. కనుక ఆ పాపము చేయటం ద్వారా ఆదాము శపించబడ్డాడు, హవ్వ శపించబడింది. ఆ శాపాన్ని, ఆ పాపాన్ని తొలగించడం కోసం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించాడు. హల్లెలూయా. ఆయన శాపాన్ని తొలగించాడు, పాపాన్ని తొలగించాడు. మనదే లేటు. అయ్యా నా పాపాలు క్షమించు అని చెప్పని యేసయ్య పాదాల మీద పడితే పాపాలన్నీ క్షమించబడును గాక, శాపాలన్నీ దూరపరచబడును గాక. ఆమేన్. హల్లెలూయా. ఏమేం కోల్పోయాడు మనిషి? జబ్బులు లేవు ఆ రోజు, కానీ జబ్బులు మనిషికి వస్తున్నాయి. ఆ రోజు ముసలితనం లేదు, కానీ ఇప్పుడు ముసలితనం వస్తుంది. ఆ రోజు చావు లేదు మనిషికి, కానీ ఈరోజు పుట్టిన ప్రతి మనిషి ఆఖరాకి దేవుడు ఈ భూమి మీద జన్మించాడు. దేవుడికి కూడా మరణం వచ్చింది. ఎవరి ద్వారా? మొట్టమొదటి ఆదాము ద్వారా. రెండవ ఆదాము మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ ఆదాము ద్వారా మనకు అక్షయత వచ్చింది. హల్లెలూయా. ఆయనలో జీవించిన వారు ఈ భూమి మీద నిద్రిస్తారే గాని తర్వాత పరలోక రాజ్యములో యుగ యుగాలు సదాకాలం దేవునితో ఉండెదరుగాక. ఆమేన్. హల్లెలూయా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఆ రోజు వీటినన్నిటినీ దేవుడు ఏలాడు, పరిపాలించాడు. నదుల మీద మనిషికి ఏలుబడి ఉండింది, పక్షుల మీద ఉండింది,
పరిపాలిస్తుండేడు ప్రతి ఒక్క దానిని. ఇప్పుడు అవి తిరగబడితే వాటి చేత కొట్టించుకునే పరిస్థితులు ఎదురయ్యాయి. చూడండి, స్త్రీ మౌనముగా ఉండవలసినదే కానీ తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. స్త్రీ మౌనముగా ఉండవలసినదే కానీ ఆ, ఉపదేశించుటకైనను ఉమ్, పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆ. ఆమెకు సెలవీయును. హల్లెలూయా. ఆ రోజు ఈ అధికారాన్ని పోగొట్టుకునేటట్లుగా చేసింది ఎవరు? హవ్వ. అంటే హవ్వే కదా మొట్టమొదటిగా పండు తిన్నది. ఆ పండు ఎవరికి తినిపించింది? ఆదాముకు తినిపించేసింది. ఫస్ట్ పాపం చేసింది ఎవరు? హవ్వ, స్త్రీ. తర్వాత ఎవరి చేత పాపం చేయించింది? తన భర్త చేత పాపం చేయించింది. దీని ద్వారా ఏం పోగొట్టేసుకుందామి? ఉపదేశించే అధికారాన్ని పోగొట్టేసుకుంది. అందుకని మందిరంలో స్త్రీ ఎలా ఉండాలంట? మౌనంగా ఉండాలంట. ఇంకొకటి చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనాన్ని చూడండి. ఆదికాండము దేవుడు వారిని ఆశీర్వదించును. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది లోపరుచుకొనుడి, జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. హల్లెలూయా. ఆ రోజుల్లో, పాపము చెయ్యని రోజుల్లో, దేవునితో సమాధానంగా ఉండిన రోజుల్లో ఆ పరిపాలన వేరు. ఇప్పుడు ఇంకొక పరిపాలన ఇస్తున్నాడు, మరలా అవకాశం. భూమిని నిండించండి, సంతానాన్ని అభివృద్ధిని జరిగించండి, మీరు పిల్లల్ని ఆదాము మీరు పిల్లల్ని కనండి, ఆదాము హవ్వ అని చెప్పని దేవుడు హవ్వకి ఆదాముకి ఆజ్ఞాపించి ఇంకా ఏం చెప్తున్నాడో తెలుసా? ఆకాశ పక్షుల మీద మీకే అధికారం, జంతువుల మీద మీకే అధికారం, వాటిని మీరు పరిపాలించండి అని చెప్పని మరలా అధికారాన్ని ఇస్తున్నాడండి దేవుడు. పోగొట్టేసుకున్నారు, మరలా ఇస్తున్నాడు. కానీ అంతకుముందు ఎవరిని చూసి భయపడేటివి? మనిషిని చూసి భయపడేటివి. ఇప్పుడు భయపడుతున్నాయా కొన్ని జంతువులు? భయపడటం లేదు. అంతకుముందు ఏ జంతువైనా మానవుడు పిలిచిన వెంటనే వచ్చేటివి. ఇప్పుడు వాటిని బంధించి, లేకపోతే వాటిని మచ్చిక చేసుకొని ఇన్ని చేస్తే కానీ ఆ సింహము కుదురుకుంటా ఉండటం లేదు. అంతకుముందు అయితే వచ్చేది, పిలిస్తే ఏం చెప్తే ఆ పని చేసేది, వెళ్ళిపోయేది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనిషి ఎన్నో పోగొట్టేసుకుంటున్నాడు. హవ్వ ఆదాము ఎన్నో పోగొట్టేసుకున్నారు, మరలా తిరిగి దేవుడు ఇస్తానంటున్నాడు. ఎప్పుడు? నాతో సమాధానంగా ఉండండి, నాతో సహవాసం చేయండి. ఎవరితో స్నేహం చేస్తున్నారు మీరు? వాళ్ళతో వద్దు, అన్ని జనులతో వద్దు, నాతో స్నేహం చెయ్యండి. నేను మీకు పోగొట్టుకున్నవన్నీ తిరుగు ఇచ్చేదను. ఆమేన్. హల్లెలూయా. ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం దేవునితో స్నేహంగా ఉంటామో అప్పుడు నలుదిశలా మనకు నెమ్మది కలుగుతుంది. నువ్వేం అతడు చేయునదంతయు సఫలమైపోద్ది. ఎక్కడుంది ఆ మాట? 1వ కీర్తన ఎన్నో వచనము? 3వ వచనం. అతడు చేయునదంతయు సఫలమగును. హల్లెలూయా. అతడు ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. కొంతమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు,
కానీ సక్సెస్ అవ్వవు. ఎందుకని? దేవునికి వ్యతిరేకంగా ఉండటం ద్వారా. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఆ పని జరగలేదు అని చెప్పానంటే, ఎందుకు జరగలేదంటే దేవునితో సమాధానంగా లేము. ఇదే మనం వెంటనే గుర్తుపెట్టుకోవాలి. వెంటనే మేము దేవునితో సమాధానంగా లేము. వెంటనే ఆలోచించాలి, ఏ విషయంలో దేవునికి వ్యతిరేకంగా ఉన్నాము ఆలోచించి, ప్రభువా నాకు బయలుపరచు, నీతో ఏ విషయంలో నీతో వ్యతిరేకంగా నేను ఉండానో నాకు చెప్తే సరిదిద్దుకుంటానయ్యా. వాక్యంలో మాట్లాడతావా? మాట్లాడు. నీ దాసుని ద్వారా నాతో మాట్లాడు. లేకపోతే నువ్వైనా నాతో స్వయంగా కలలోనైనా నాకు చెప్పు నాయనా, నేను సరిదిద్దుకుంటాను అని చెప్పని దేవునిని అడిగినప్పుడు వెంటనే మనలో ఉన్నటువంటి ఆ లోపాలని దేవుడు మనకు తెలియజేస్తాడు. హల్లెలూయా. వెంటనే సరిదిద్దుకోవాలి. ఎప్పుడైతే మనం సరిదిద్దుకొని దేవునితో సమాధానపరచబడతామో, దేవునితో సహవాసం చేస్తామో, అప్పుడు వెంటనే నలుదిశలా నెమ్మది కలిగి నువ్వు చేయునదంతయు నీకు సఫలమైపోవును గాక. నువ్వు ప్రతి ఏ పని చేస్తున్న దానిలో నీవు విజయాన్ని సంపాదించదువు గాక. ఆమేన్. హల్లెలూయా. ఏ పని మొదలు పెడతావు, మొదలుపెట్టు. వెళ్ళి నీకు ముందుగా దేవదూతల్ని దేవుడు పంపించి ఆ పనిని దేవుడు ముగించేసి ఉంటాడు. వెళ్ళిన వెంటనే ఆ పనిలో నీకు విజయం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కారణం ఏమిటి? నువ్వు ఎవరితో సమాధాన పడ్డావు? దేవునితో సమాధానపరచబడ్డావు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు దేవునితో సమాధానంగా ఉంటే ఈ ప్రపంచం నీతో సమాధానంగా ఉంటుంది. నువ్వు దేవునితో విరుద్ధంగా ఉంటే ఈ ప్రపంచం నీకు విరుద్ధంగా అన్ని విషయాల్లో, నువ్వు ఏ పని మొదలుపెట్టినా అందులో అపజయం ఎదురవుతుంది. కనుక ఈ సమయంలో మనం గుర్తి ఎరిగి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని చెప్పానంటే, నేను దేవునితో సమాధానంగా ఉండానా లేదా, నేను దేవునితో సహవాసం చేస్తున్నానా లేదా, ఆది అపోస్తలుల బోధ నేను వింటున్నానా లేదా, దీనిని మనం ఆలోచించాలి. ఆలోచించి దీనిని మనం గుర్తుపెట్టుకొని దేవునితో మనం స్నేహం చేయాలి. దేవునితో మనం సమాధానపరచబడాలి. దేవునితో మనం మాట్లాడాలి. ఏంటి మాట్లాడటం అంటే? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది 4 గంటలకు లేచి ప్రార్థన చేస్తున్నారు? పోనీ 5 కన్నా లేచి 1 గంట అయినా ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? 1. ఇంకా లేవాలి 2. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, గుర్తుపెట్టుకోండి, కనీసం 4 గంటల నుంచి 5, 6, 2 గంటలైనా కనీసం ఒక 1 అవర్ అయినా దేవునితో మాట్లాడండి. ఆ రోజు హవ్వ ఆదాము ఉదయం సాయంత్రం మాట్లాడేవాళ్ళు. ఆ సహవాసాన్ని కోల్పోయిన వెంటనే శపించబడిపోయారు వాళ్ళు. ఆ ఏదైనా తోటలో నుంచి తరమబడ్డారు. అదేవిధంగా మనము ఆ విధంగా కాకుండా ఉదయము సాయంత్రము ఎవరితో స్నేహం చేయాలి? దేవునితో స్నేహం చేస్తే నువ్వు పరిపాలిస్తావు కొన్నింటిని. దేవుడు నీకు కొన్ని అప్పగిస్తాడు. కొన్నిటిలో అనేక విషయాలు నువ్వు జయాన్ని పొందుతావు. ఎప్పుడు? సహవాసం. ఇహ పరమందున నీ సహవాసం ఎవరితో? దేవునితో చెయ్యాలి. ఇహ పరమందున నీతో తండ్రి కుమార పరిశుద్ధాత్మునితో ఆరాధించుటకు నీ నామమే కాక నీవే మా దేవుడా.
కొట్టాలి చప్పట్లు. హల్లెలూయా. ఎవరితో సహవాసం చేస్తావు? నీ స్నేహం ఎవరితో నువ్వు ఉదయం సాయంత్రం మాట్లాడాలి? యేసు ప్రభుతో, దేవునితో. హల్లెలూయా. హవ్వ ఆదం ఉదయం సాయంత్రం గంటలు మాట్లాడారు. ఇప్పుడు ఆ మాట్లాడే తత్వాన్ని కోల్పోయారు. అయితే మరలా ఇచ్చాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. తండ్రితో మాట్లాడే అనుభవాన్ని మరలా ఇచ్చాడు. ఆయన ప్రాణం ధారపోసి మన కోసం త్యాగం చేసి తన ప్రాణాన్ని తన రక్తాన్ని చెందించి మనకు మరలా ఇచ్చాడు. ఆయనతో మాట్లాడే ఆ అర్హతని. హల్లెలూయా. తండ్రికి మనకు మధ్యలో సంధిని కుదిర్చాడు. అంతకుముందు తండ్రి మానవుడు శత్రువులుగా ఉండిపోయారు. ఆ శత్రుత్వం లేదు ఇప్పుడు. ఎవరి రక్తము ద్వారా? యేసుక్రీస్తు రక్తము ద్వారా. హల్లెలూయా. ఆయన రక్తం
మనల్ని కలిపింది, తండ్రిని మనల్ని కలిపింది. ఇప్పుడు ఎవరితో సహవాసం చేయాలో తెలుసా? తండ్రి అయిన దేవునితో, కుమారుడైన యేసు ప్రభువుతో, పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో మనం ఫ్రెండ్షిప్ చేయాలి. హల్లెలూయా. వాక్యముతో సహవాసం చేయాలి. ఆది అపోస్తులుల బోధ మనం వినాలి. పళ్ళలో చెయ్యి వేయాలి. రొట్టె విరుచుటిలో మనం చెయ్యి వేయాలి. మనం మూర్ఖులకు, ఈ తరము వారికి వేరుగా జీవించాలి. ఇటువంటప్పుడు నీకు వ్యతిరేకంగా నడుస్తున్న ప్రతి ఆయుధం నశించిపోవునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఏ ఆయుధం నీకు నిలబడదు. చెప్పాను కదా, గత రాత్రి ఒక 2-3 రోజుల నుంచి ఆ మాంత్రికుడు ట్రై చేస్తానే ఉన్నాడు, చేతబడి ప్రయోగం చేస్తానే ఉన్నాడు. ఇది 3వ రోజు. ఈ రోజు కూడా ఓడిపోయాడు. కళ్ళు మూసుకొని ఉన్నాను, కానీ మేలుకొని ఉన్నాను. ఆ మాంత్రికుడు వచ్చి దండం పెట్టేసి, ఆ మాంత్రికుడు పంపించిన ఆ పోలేరు శక్తి వచ్చి దండం పెట్టేసి వెళ్ళిపోయిందయ్యా, మీ దేవుడితో మేము గెలవలేమయ్యా, నీ దగ్గర కూడా రానిలేకపోతున్నాడు అయ్యా ఆయన. అక్కడి నుంచి చూడాల్సి వస్తుంది నీ వైపు అని చెప్పని ఇక్కడ నేను పడుకో ఉన్నాను. ఇక్కడ పిల్లలు నాతో పాటు మగ పిల్లలు పడుకొని ఉన్నారు చుట్టుపక్కల. ఆ మాంత్రికుడు సొంత రక్తం పంచుకొని పుట్టిన అతనే చేయిస్తే అతనికి అపజయాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు చేయించారో తెలుసు, ఏ దురాత్మ వచ్చిందో తెలుసు. ఏ ఆ మాంత్రికుడు నేను చూస్తే వాడిని ఖచ్చితంగా గుర్తుపడతా. ఇందాకే చూసా, పడుకోనే ఉండా. వీడి పరిస్థితి ఎలా ఉంటుందో అని చెప్పని కళ్ళు మూసుకొనే ఉండా. నేను ఉదయాన్నే 4కి లేస్తా, కానీ వాడిని గమనిస్తానే ఉండా. 4 నుంచి గమనిస్తానే ఉంటా. ట్రై చేస్తాడు, అక్కడి నుంచి అట్లే వెళ్ళిపోతున్నాడు. రావాలని చూస్తున్నాడు, రాలేకపోతున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎవరితో స్నేహం చేస్తే ఇవన్నీ దూరపరచబడతాయి? యేసు ప్రభువుతో స్నేహం చేస్తే. వట్టి మాటలు కాదు ఇవి, నిజం. నిజంగా జరిగింది. ఇందాక 3 రోజుల నుంచి జరుగుతున్న విషయం నా బిడ్డలని మీతో పంచుకుంటున్నాను. హల్లెలూయా. వీటికి మనం భయపడాల్సిన అక్కర్లేదు. మిరపకాయలకు మనం భయపడాలా? చేతబళ్ళు ఉపయోగించేది ఏంది? ఎండు మిరపకాయలు, ఇంకా నిమ్మకాయ, ఇంకా ముగ్గు, ఇంకా ఎంట్రుకలు, గుట్టలు, ఇవి ఉపయోగిస్తారు. చేసుకొని ఒకవేళ నిమ్మకాయలు ఉంటే పులిహార అన్నం చేసుకొని తింటాము, అంతే కదా. ఏమవుతుంది మనకు? ఏమన్నా అవుద్దా? ఏం చేసుకొని తినాలో? పులిహార అన్నం. ఇంకా ఏదన్నా ఉంటే గరం మసాలా చేసుకొని తినేస్తాం. మనకు ఏదైనా మనకు విరుద్ధంగా మన ముందుకు రాగలదా? రాలేదు. హల్లెలూయా. ఎవరిని చూసి? దేవునిని చూసి. మనలో ఉన్న దేవునిని చూసి అవి రాలేవు, తాకలేవు. ఆమేన్. హల్లెలూయా. కనుక మనం ఎవరితో స్నేహం చేయాలి? దేవునితో స్నేహం చేయాలి. అప్పుడు దేవుడు నువ్వు మొదలుపెట్టిన ప్రతి పనిని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. దేవుడు విజయవంతంగా ముగించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మరొక మాట చదువుకుంటాము. అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయం 18వ వచనాన్ని చూడండి. అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయము 18వ వచనం. ఆమేన్. హల్లెలూయా. ఆ వ్యక్తితో దేవుడు అంటున్నాడు, ఆ దైవజనుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? మరలా చదువుతాము.
నిన్ను పరిచారకుని గాను ఆ. సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. దేనిగా నియమించాడు దేవుడు ఆ వ్యక్తిని? పరిచారకుడుగా, దేవునికి సాక్షిగా నియమించాడు. ఇప్పుడు నిన్ను కూడా దేవుడు ఎవరిగా నియమించాడు? దేవునికి సాక్షిగా నియమించాడు. పరిచర్య, నీ వంతు నువ్వు ఏం పరిచర్య చేయగలవో ఆ పరిచర్యని చేయమని దేవుడు నిన్ను నియమించాడు. కొంతమంది కొన్ని పరిచర్యలు చేయగలరు. కొంతమంది కానుకలు, పెద్ద పెద్ద కానుకలు ఇచ్చే పరిచర్య చేస్తారు కొంతమంది. అది కూడా పరిచర్యే. అంటే పరిచర్య ధర్మాన్ని జరిగిస్తారు. కొంతమంది చాలామంది ప్రజల్ని మందిరానికి నడిపిస్తారు. అది కూడా పరిచర్యే. మంచి సాక్షిగా జీవించాలి ప్రతి ఒక్కరూ. ఈ పరిచర్య ప్రతి ఒక్కరు చేయాల్సిందే. ఏమని? దేవునికి ఇష్టపూర్వకంగా నడవడం, రహస్యంగానైనా బహిరంగంగానైనా దేవుని దృష్టిలో పరిశుద్ధంగా అనిపించుకోవడం, అంటే దేవునికి సాక్షిగా నిలబడడం, ఇవన్నీ దేవునికి మనము పరిచర్య చేసినట్టే లెక్క. అదేవిధంగా కొంతమందికి చేపలు ఎత్తే పరిచర్య, కొంతమందికి ఇట్లా మందిరం కడిగే పరిచర్య, కొంతమందికి ఇట్లా దేవుడు ఒక్కొక్కరికి కొన్ని పరిచర్యలు ఇస్తాడు. కొంతమందికి పాటలు బాగా పాడే మంచి స్వరాలు, అటువంటి పరిచర్య. కొంతమందికి చక్కగా వాక్యం, గంభీరంగా స్పష్టంగా వాక్యం చదివే పరిచర్య. ఇలా దేవుడు కొన్ని బాధ్యతలు అప్పగిస్తూ ఉంటాడు. ఆ బాధ్యతలన్నీ ప్రతి ఒక్కరూ వాళ్ళకి అప్పగించిన పరిచర్యలు చేస్తూ దేవునికి సాక్షిగా బ్రతుకుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే దేవునికి సాక్షిగా మనం ఉండమో అప్పుడు మనం అన్ని కొన్ని మనం పోగొట్టేసుకుంటున్నామని అర్థం. చాలా దూరం అయిపోతాయి. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, దేవునితో సహవాసం చేయకపోతే చాలా దూరం, చాలా మనం కోల్పోయే పరిస్థితులు ఎదురవుతాయి. ఎప్పుడైతే దేవునికి దూరంగా ఉండామో, ఉదయాన్నే 4-5 గంటలకు లేచి కనీసం ఒక 1 అవర్ అయినా, కనీసం 1 గంట సేపు అయినా, కనీసం అట్లీస్ట్ కనీసం గంట సేపు అయినా ప్రార్థన చేయండి. ఒకవేళ నీకు ప్రార్థన రాదా, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, ఇది చాలు, ఇదే ప్రార్థన. ఏం చేయాలి? 15 నిమిషాలు చేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయబోలే, స్తుతి స్తోత్రం, ఇదే ప్రార్థన. నువ్వు అనుకున్న కార్యాలన్నీ జరిగిపోవును గాక. ఆమేన్, హల్లెలూయా. కావాలంటే నువ్వు ట్రై చేసి చూడు. ఉదయాన్నే ఒక 1 అవర్ స్తుతి స్తోత్రం, యేసయ్యా స్తుతి స్తోత్రం అని చెప్పని నువ్వు స్తుతించు. నువ్వు అనుకున్న పనులు ఇంతవరకు జరగలేదేమో, జరగటం నువ్వు కళ్ళతో నువ్వు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. చూస్తావు నువ్వు. నేను చాలా చూశాను నా జీవితంలో. ఎప్పుడైతే సేవలో అడుగు పెట్టానో, ఎప్పుడైతే నేను యేసు ప్రభువుని తెలుసుకున్నానో, ఎప్పుడైతే ఆయన్ని రక్షకునిగా అంగీకరించానో, స్తుతి స్తోత్రం ఆ ఒక్క పదం, స్తుతి అనే ఒక పదం, స్తోత్రం అనే ఒక పదం, అంటే స్తుతి అనే ఒక రెక్క, స్తోత్రం అనే ఒక రెక్కతో విశ్వాసులైన సేవకులైన ఎగరాలి. ఆ రెక్కలు ఎవరికైతే ఉండవో బోయవాని చేతిలో పడి నశించిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. బోయవాడంటే ఎవరు? వేటగాడు. వేటగాడంటే ఎవరికి సాదృశ్యం? సైతానుగాడికి సాదృశ్యం. నువ్వు నీ కుటుంబం ఈ రెక్కలు కలిగి లేకపోతే బోయవాని చేతిలో వేటకు బలైపోతావు. కుటుంబం బలైపోతుంది. గుర్తుపెట్టుకోండి ఓ విశ్వాసులారా, బోయవాని వేటకు గురి కాపాకండి. వాడి చేతుల్లో, వాడి బాణాలకి నశించిపోపాకండి. 2 రెక్కలు ఉన్నాయో లేదో గమనించుకోండి. అప్పుడప్పుడు నాకు రెక్కలు ఉన్నాయో లేవా? స్తుతి అని ఒక రెక్క ఉందా? 1 గంట సేపు అయినా స్తోత్రం అని ఒక రెక్కని నేను ఇలా ఆడిస్తున్నానా లేదా? ఎలా ఆడించాలి? ఇలా ఆడించాలి. ఇప్పుడు గ్రద్ద ఉంది,
పక్షిరాజు రెండు రెక్కలతో ఇలా పైకి వెళ్ళిపోతుంది. ఏ శత్రువైనా ఏ వేటగాడైనా తుపాకీతో కాల్చనంత దూరంలో పక్షిరాజు ఎగురుతూ ఉంటుంది. మన ఆత్మీయ స్థితి కూడా కంటికి కనిపించని వేటగాడు, శత్రువు, అపవాది, సైతానుగాడు, వాడికి అందనంత దూరంలో మనం కూడా ఎగరాలి. హల్లెలూయా. నీకు రెక్కలు ఉన్నాయా? స్తుతి అనే ఒక రెక్క ఉందా? స్తోత్రం అని ఇంకొక రెక్క ఉందా? రెండు రెక్కలు ఉండాలి. ఒక రెక్కే కాదు, ఒక రెక్కతో అసలు ఎగరగలదా పక్షి? అలాంటిదే మానవ జీవితం కూడా. ఈ మానవ జీవితం ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఆశీర్వదించబడాలి. ఆ రోజు హవ్వ, ఆదాము ఆశీర్వాదంలో ఉండారు. వాళ్ళు ఆశీర్వాదం అంటే డబ్బులని కాదు. ఆశీర్వాదం అంటే ఏంటది? మహిమతో నింపబడ్డారు, దేవుని ఆత్మతో నింపబడ్డారు, కలకాలం దేవునితో నడుస్తున్నారు. కోల్పోయారు. అది మరలా తిరిగి మనకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చాడు. ఇప్పుడు మనం ఆ స్తుతి స్తోత్రం అనే రెక్కలతో ఎగురుదుము గాక. ఆమేన్. హల్లెలూయా. ఇంతవరకు నువ్వు ఏ పని జరగాలని కోరుకుంటూ ఉన్నావో జరగట్లేదా? అవి వెనక్కి వెళ్ళిపోతున్నాయా? గుర్తుపెట్టుకో. ఈ రెక్కలతో ఎగురు చూడు. కావాలంటే ఎన్ని గంటలకు లేస్తావు? లేయి, 4కు లేయి. సరే, కొంచెం బద్ధకంగా అనిపిస్తే కనీసం ఎన్ని గంటలకు లేస్తావు? 4:30 కన్నా లేయి. సరే, ఇంకా కొద్దిగా నీకు ఉందా? తూగు మొహం ఉందా? సరే, 5 కన్నా లేయి. 5 కన్నా లేచి కాళ్ళు ముడుచుకుని దుప్పటి కప్పుకొని అంటే పడుకోబాకు. దుప్పటి తొలగించు. ఆమేన్. హల్లెలూయా. రెక్కలు చాపు, ఎగురు. ఎంత ఎత్తుకు ఎగరతావో ఎగురు. నీ వెంట విజయాలు పరిగెత్తుకుంటూ వచ్చును గాక. నీ వెంట ఆశీర్వాదపు జల్లులు కుమ్మరించబడును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎవరు చెప్తారో చూద్దాం. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయ్యో, ఆధారమే లేదే, ఛాన్సెస్ లేవు నేను ఆశీర్వదించబడేదానికి. నో, ఆధారం అవసరం లే. నీకు స్తుతి స్తోత్రం అనే ఆధారం ఉంటే చాలు. ఆ ఒక్క ఆధారం ఉంటే చాలు. స్తుతి స్తోత్రం అనే ఆధారంతో నువ్వు ఎగురు చూద్దాం. నువ్వు ఎగురు చాలు. నీ వెంట ఈ భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పరిగెట్టును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు అనేక మంది భూ సంబంధమైన ఆశీర్వాదాలు కావాలి అని చెప్పని అడుగుతూ ఉన్నారు. కానీ చాలా మంది జీవితాల్లో జరగట్లే. ఎందుకని? నువ్వు ఎగరాల్సింది అది కాదు. ముందు నువ్వు అడగాల్సింది అది కాదు. ప్రార్థన జీవితం నాకు ఇయ్యయ్యా, నాకు ఇప్పుడున్న అభిషేకం చాలదయ్యా, ఇంకా కావాలయ్యా. ఎంతవరకు కావాలి? మోకాళ్ళ వరకు సరిపోద్దా? ఇంకెంతవరకు కావాలి? నడుము లోతు వరకు చాలా? చాలు. సరే, భుజాల లోతు వరకు చాలా? సరే, తల మునిగిపోయేంత వరకు చాలా? చాలదు. నీ కాళ్ళు, చేతులు ఈ నీళ్ళలో మధ్యలో ఏ ఆధారము లేకుండా మధ్యలో నిలబడినటప్పుడు, అప్పుడు నువ్వు ఈత కొట్టే అనుభవంలోకి వచ్చినటప్పుడు. ఆమేన్. ఏ అనుభవంలోకి రావాలి? నువ్వు ఈత కొట్టే అనుభవంలోకి రావాలి. అప్పుడు అప్పుల సమస్యలో ఉన్నావా? ఆ సమస్య దూరపరచబడుతుంది. నువ్వు ఏదైనా ఇల్లు కట్టుకోవాలని పరిస్థితుల్లో ఆశపడుతున్నావా? ఆ సమస్యను దేవుడు తీరుస్తాడు. ఎప్పుడు? ఎగిరినటప్పుడు. ఎగరాలి. ఎలా? గువ్వవలే ఎగరాలి. గువ్వవలే నేనెగిరి నిన్ను చేరనా, నీ శాశ్వత కృపతో నింపితివా.
Thank you.